సార్. రెండో మాట శ్రీనివాస్ గారు అన్నారు 6 గ్యారంటీలు సార్. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి, మా కోమటిరెడ్డి గారు, అందరు మినిస్టర్స్, ఎంటైర్ మినిస్టర్ సార్ 6 పథకాలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు అన్నారో తులం బంగారం ఖచ్చితంగా వీలైనంత వరకు త్వరలోనే సార్ ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే డబ్బులు సమకూర్చుకోవాలి సార్. ప్రజలారా, మేము ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రజలారా, వాస్తవాన్ని కూడా తెలంగాణ ఖజానా ఖాళీ ఉంది, మేము డబ్బులు సమకూర్చుకోవాలి, అందుకే ఆలస్యం అవుతుంది. తెలంగాణ రైతులు, మహిళలు 2500 ఇస్తున్న మహిళలు, మేము తులం బంగారం ఇస్తున్న కుటుంబాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఓకే, నేను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ గారికి నేను షబాష్ అంటే వయసులో పెద్దోడు, షబాష్ అనొద్దు, వయసులో పెద్దోడు మంచి పథకం తెచ్చిండు. ఆ రోజు కాంగ్రెస్ కూడా దాన్ని సమర్థించింది సార్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మేము కూడా అది మంచి పథకం అన్నాం సార్. ఇప్పుడు కూడా మంచిది అంటున్నాం, మేము కంటిన్యూ చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ తెచ్చింది మేము కంటిన్యూ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తులం బంగారం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ చెప్పారు. ఆ మాట రాహుల్ గాంధీ గారి మాట ఖాళీ కాదు. డబ్బులు లేవు, ఆలస్యం అవుతుంది, త్వరగా చేస్తాము సార్. 1 సెకండ్ సార్, నెలలోనే సార్ మొత్తం కానివ్వండి సార్ ప్లీజ్. అట్లాగా మీరు చెప్పండి, ఇచ్చేటప్పుడు ప్రజలు వింటున్నారు, క్లారిటీ ఇవ్వాలి సార్. ఓకే, డిబేట్ చేస్తా, నేను డిబేట్లకు వస్తా, చర్చకు వస్తా. ఓకే, పొలిటికల్ ఫైట్ రెడీ ఉన్నా, పొలిటికల్ ఫైట్ రెడీ ఉన్నా. జగ్గారెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకున్నారు, జగ్గారెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకున్నారు, ఆర్థిక పరిస్థితి చేయలేమని వాస్తవం ఒప్పుకున్నారు. నేను రెడీ ఉన్నా, కానీ జగ్గారెడ్డి గారు నిజంగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని? ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేమేం చేయలేకపోతాము అనేది వాళ్ళు అభినందిస్తా ఉన్నా. మేము ఈ మాట రాహుల్ గాంధీ గారి మాట నిలబెడతాడు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ